దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా తెర మీదకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ షూటింగ్ అయితే ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. ప్రియాంక చోప్రా కూడా ఇక్కడిక్కడే తిరుగుతోంది. అయితే పృథ్వీరాజ్ సుకుమారన్, మహేష్ బాబు, ప్రియాంక చోప్రాల మీద సీన్లు తెరకెక్కుతున్నాయనే ఒక రూమర్ అయితే బయట చక్కర్లు కొడుతుంది. అయితే ఇంతవరకు ఏ విషయాన్ని కూడా రాజమౌళి అధికారికంగా ప్రకటించలేదు. పూజా కార్యక్రమాలకు సంబంధించిన విషయాన్ని కూడా బయటకు రానివ్వలేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అసలు బాహుబలి 1, 2 ట్రెండ్ మొదలు పెట్టాడు రాజమౌళి. ఆ తర్వాత ఎన్నో చిత్రాలు పార్ట్ 1, పార్ట్ 2 అంటూ రావడం స్టార్ట్ చేశాడు. ఇక మహేష్ బాబుతో చేస్తున్న సినిమాను కూడా జక్కన్న 2 పార్ట్లుగా తీస్తాడని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ రాజమౌళి ఈ చైన్ ను బ్రేక్ చేయాలని అనుకుంటున్నాడేమో. ఒక పార్ట్ గానే SSMB 29 ఉంటుందని అంటున్నారు. ఈ మేరకు అనౌన్స్మెంట్ వీడియో కూడా రెడీ అవుతుందట. త్వరలోనే ఈ మేరకు అప్డేట్ వస్తుందట. ఇంతవరకు వచ్చిన ఫుటేజ్ లోంచి అదిరిపోయే వీడియోని రెడీ చేసి రిలీజ్ చేస్తారట. మరి జక్కన్న ఈ వీడియోతో ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తాడో చూడాలి. ఇప్పటికే ఈ మూవీని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ప్రపంచ స్థాయిలో ఈ చిత్రం ఉంటుందని, వరల్డ్ వైడ్ గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారని, పైగా ఇంటర్నేషనల్ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం జక్కన్న వాడుకుంటున్నారని, కీరవాణి ఇక అంతర్జాతీయ స్థాయిలో సంగీతాన్ని అందించబోతున్నాడని విజయేంద్ర ప్రసాద్ అయితే స్క్రిప్ట్ పూర్తి చేసి ఇప్పుడు రిలాక్స్ గా ఉన్నట్లు కనిపిస్తుంది. మరి ఇక జక్కన్న అనౌన్స్మెంట్ వీడియోని ఎప్పుడు రిలీజ్ చేస్తాడు? గతంలో మాదిరిగా ప్రెస్ మీట్ పెట్టి సినిమా థీమ్ ఏంటి, ఎలా ఉండబోతుంది అనే విషయాల్ని వివరిస్తాడా లేదా అన్నది వేచి చూడాలి. ఇక రాజమౌళి సినిమా అంటే కథ కంటే విజువలైజేషన్ గొప్పగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. RRR విడుదలై 3 ఏళ్లు పూర్తయింది. దీని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నానని SS రాజమౌళి ప్రకటించి కూడా దాదాపు 3 ఏళ్ళు అయింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారు అనే అంచనాలు అయితే ఇప్పటి వరకు రాలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం తేదీ, విడుదలకు సంబంధించి సమాచారం బయటకు వచ్చింది. RRR సినిమా తర్వాత రాజమౌళి రేంజ్ మారిపోయింది. RRR సినిమా చూసిన ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు స్టీఫెన్ స్పిల్బర్గ్, టైటానిక్, అవతార్ దర్శకుడు జేమ్స్ కామరూన్ సినిమాని మెచ్చుకొని హాలీవుడ్ లో పనిచేయమని రాజమౌళిని ఆహ్వానించారు కూడా. కానీ రాజమౌళి మాత్రం హాలీవుడ్ సినిమా కాకుండా తెలుగు సినిమాని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే దానికోసం సినీ ప్రేక్షకులు మరో 2 ఏళ్లు ఆగాల్సిందేనేమో. RRR విడుదలకు ముందే రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయనున్నట్లు ప్రకటించేశాడు. కానీ RRR సినిమా విడుదలై 3 ఏళ్లు కావస్తున్నా ఆయన మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో మహేష్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి SSMB 29 అని వర్కింగ్ టైటిల్ పెట్టేశారు. ఇంకో విషయం కూడా సినీ పక్కీలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా 2 భాగాలుగా విడుదల కానుంది. సినిమా మొదటి భాగం 2027లో విడుదల కానుండగా రెండో భాగం 2029లో విడుదల కానుంది. అంటే అప్పటి వరకు నటుడు మహేష్ బాబు పూర్తిగా రాజమౌళి సినిమాలోనే ఉంటాడు. ఈ సినిమా తప్ప మరో సినిమాలో మహేష్ బాబు నటించడని అంటున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.